ఆ ఆధారాన్ని మనం పట్టుకుంటే మన శక్తి మేరకు మనం దర్శించగలుగుతాం కదా. మరి మరి విషయాలకు లోనవ్వకుండా ఉంటేనే మనం ఆత్మజ్ఞానంగా మిగులుతాము. మనకి ఎంతెంత మనకి పైకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నామో అంతంత ఎదుగుదల మనకుంటుంది. అంటే మనల్ని బంధించేయి విషయాలే మనల్ని బంధించినాయి కాబట్టి వదలాల్సింది విషయాన్ని. మరి అంత తేలిగ్గా వదలలేకపోతున్నాం కదా. దాన్ని ఎలా వదిలించుకోవాలి విషయాన్ని అంటే, విషయం నాకు ఇబ్బంది కలుగుతుంది, విషయం అంటే నాకు దుఃఖంలోకి లాగుతుంది, ఆ విషయం కోరిక తీరట్లేదు కదా, నాకు దుఃఖం కలుగుతుంది. అప్పుడు నాకు దుఃఖం వద్దనుకుంటున్నాను కదా, నేను ఉన్నది పరమాత్మ అంటున్నాను కదా. మరి ఈ దుఃఖం నాకొద్దు, నేను బ్రహ్మంగా మిగులుతాను. మరి దుఃఖం వద్దంటే బ్రహ్మంగా మిగిలిన తర్వాత బ్రహ్మంగా నిలబడ్డాక ఈ దుఃఖం మనకి విడిగా కనిపించదు. అంటే ఆత్మనేత్రం అన్నమాట. అది ఆత్మనేత్రం. ఈ బాహ్యనేత్రాలకు తెలియబడదు, ఈ బుద్ధితోటి ఈ మనసుతోటి మనకి ఏమీ తెలియబడదు. ఆత్మే ఉద్ధరించుకుంటుంది. అంటే మరి మన బుద్ధి మనకి జ్ఞానంగా ఎలా గోచరిస్తుంది, ఎలా తెలుసుకుంటుంది, దేనితోటి మనం ఈ జ్ఞానం ఆచరిస్తున్నాము అంటే ఆ మనసు పెడుతున్నాం కదా. నేను జ్ఞానంగా మిగలాలి అని అంటున్నాం కదా. అది కూడా మనకు ఉపయోగం, అన్నీ ఉపయోగమే మనకి. అంటే మనం దాన్ని తీసుకునే విధానం తేడా, దాన్ని మనం ఎలా మన వైపుకి తిప్పుకుని మసులుకోవాలో అది మనకు తెలియాలన్నమాట. మరి అంటే అమ్మ మనకి ఎలా గోచరిస్తున్నారు, పరమాత్మ యొక్క స్వరూపంగా మనకు గోచరిస్తున్నారు. ఎందుకంటే అమ్మ సగుణ రూపంగా వచ్చిన మనం నిర్గుణ రూపంగా మనం చూసుకుంటున్నాం కదా. మరి ఎక్కడున్నా ఉన్నదదే అంటున్నారు. అమ్మను మనం పరమాత్మ గ్రహించిన అలా దర్శించున్నాం కదా. మరి దేహంగా దర్శించామంటే ఎలా ఉంటుంది, అన్నీ మనకు కనిపిస్తున్నాయి. అంటే మనకు ఉంటాయి కదా అవి ఇతరులకి అందరికీ అంటగడుతున్నాం అనమాట. మనకు ఉన్నాయే అందరికీ అంటగడుతున్నాం. మరి మన దృష్టి మార్చుకుంటే అలాగా మన దృష్టి మన వైపుకి తిప్పుకుని బందీ అవ్వకుండా, అంటే దృష్టి తిప్పుకోవటం అంటే ఈ మనసుని మన లయంలోకి తెచ్చుకోవటమే మనసునే. అప్పుడే అది లొంగుతుంది. లేకపోతే విచ్చలవిడిగా వదిలేస్తే అదేమి స్థిరంగా ఏమీ నిలబడదు. అది అంటే మనకి దానికి ఒక స్థానం లేదు అసలు. అది ఒక రూపం కాదు కదా మనసు, దానికి ఒక స్థానం ఉండటానికి. మరి అది చేసేసుకుంటుంది. ఆకర్షణ దానికి అదే తయారు చేసుకుంటుంది అన్నమాట. మనం దాన్ని ఫ్రీగా వదిలేసామంటే అన్నీ అంటించుకుంటుంది. దానికి ఫ్రీ అంటే అసలు ఫ్రీ అంటే ఏంటో దానికి వైరాగ్యం రుచి చూపించాలి. ఏమీ లేదే ఇందులోనే, నేనే ఉన్నాను ఇక్కడ అని దానికి రుచి చూపించా ఉండాలి. దాని ప్రయాణం సక్రమంగా జరిగేలాగా మనం తయారు చేయాలి. దాన్ని మన కంట్రోల్లో ఉండాలి. అది దాని కంట్రోల్లో మనం వెళ్ళిపోవటం కాదు కదా. మంచి చెబుతుంది, ఇక్కడ చెడు చెబుతుంది, రెండూ చెబుతుంది. రెండిటినే మనం బ్రహ్మం చేసుకోవాలన్నమాట. ఇక్కడ మంచిని, ఇక్కడ చెడుని. అంటే అక్కడ మనకి ఎలా నిర్ణయం తీసుకోవాలో తెలియదు. అక్కడ మంచి చెడు రెండూని ఎలా నిర్ణయం తీసుకోవాలో తెలియదు. ఓహో, ఈ మనసు ఈ ఆలోచన సముదాయం కదా, ఇది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది అంటే నాలో నుంచి పుట్టుకొచ్చింది, నాకు వివరంగా చెప్తాంది కదా. ఇక్కడ మంచి చెబుతుంది, ఇక్కడ చెడు చెబుతుంది. రెండూ కూడా బ్రహ్మార్పణం చేసుకుంటే అక్కడ అసలైన స్థితి ఏంటో మనకు తెలియబడుతుంది. అంటే మన మనోనేత్రమే మనకి ఒక గొప్ప ధనం అన్నమాట. మన మనోనేత్రం అంటే ఈ మనసుని మనం ఎంత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. మనం ఈ మనసుని మన వైపుకి తిప్పుకోవచ్చు. దానికి ఏది రుచి చూపించాలో అది రుచి చూపించినప్పుడు ఆ రుచిని పట్టుకుని ఇంకొదలదు కదా, ఎప్పుడూ అదే కోరుకుంటుంది. మనకు మామూలుగా ఈ తిండి వ్యవహారంలో ఏది రుచి అయినా సరే అది బోరు కొట్టేస్తుంది. మరి బ్రహ్మం అలా కాదు. బ్రహ్మాన్ని ఒక్కసారి రుచి చూపించాము అంటే అలా పడి ఉంటుంది బ్రహ్మంగా. ఎందుకంటే ఇది యథార్థం అని గ్రహించింది కాబట్టి. ఇది యథార్థం, నేను ఇంక జన్మ ఉండవద్దు, ఈ జన్మంతా దుఃఖమే కదా నాకు. మరి
జన్మలేని స్థితి అయితే నాకు దుఃఖం లేనిది పరమాత్మగా అలా పడి ఉండొచ్చు, అలా మిగలొచ్చు. దుఃఖం లేని స్థితి అది. ఇప్పుడు మనకి దుఃఖం కలగట్లేదు కదా! అసలని ఎందుకు కలగట్లేదు ఆ దుఃఖం? మనం అలా తయారు చేసుకున్నాం ఈ బొమ్మని. అలా తయారుగా మిగిలాము. అంటే మనసు కదలికలను అలా తగ్గించుకుని అలా మిగిలామన్నమాట. ఏదైనా దానికి బ్రహ్మాన్ని రుచి చూపించేసాం. బ్రహ్మం తప్ప రెండోది లేదని పడుండేలా చేసాం. అంటే మనం చెప్పినట్టుగా దాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. మన పాఠమే అది వినాలన్నమాట. దాని పాఠం మనం వినొద్దు. దాని పాఠం మనకి నికరం ఉండదు. మన పాఠమే దానికి వినిపించాలి ఆ మనసుకి. అది మనకి ఎంతైనా సహాయపడుతుందన్నమాట. అది చెడ్డది కాదు కదా, మనకు సహాయపడుతుంది. మనకు తల్లి లాంటిది అది. అంటే మనకు జన్మల్లోకి లాక్కెళ్ళకుండా కానీ చేయగలదు, లాక్కునేలాగా కూడా చేయగలదు. అంటే మనం వినటం బట్టి ఉంటుంది. మనం విన్నాము అంటే లాక్కెళ్ళిపోతుంది. మనం వినకుండా ఉంటే మన దారిలోకి వస్తుంది, ఆత్మకి దగ్గరలోకి వస్తుంది. అది అంటే ఆత్మలో మిగలటానికి ఇంక ఉంటుందన్నమాట, పడి ఉంటుందన్నమాట అక్కడ. అలాగా మనకి మన గుణాన్ని బట్టే కదా అంటారు. మనం చూసే గుణాన్ని బట్టే అవతలది కనిపిస్తుంది అంటారు కదా. మరి అంటే మనం ఆ మనసుని చూడటాన్ని బట్టే మనకు అలా కనిపిస్తుంది. ఇప్పుడు మనసుకు మన విరోధం కాదు, మన మనసు మనకి విరోధం కాదు, మనకు స్నేహమే. ఎందుకంటే అది విచ్చలవిడిగా తిరగట్లేదు కదా, ఎంతవరకు అవసరమో అంతవరకు మిగులుతుంది. నీకు బ్రహ్మాన్ని దానికి రుచి చూపించాం కాబట్టి బ్రహ్మంగా మిగులుతుంది. ఇక్కడ ఈ బాహ్యంలో కూడా ఎలా మెలగాలో ఆ యుక్తి చూసుకుంటుంది. మరి అంటే ఆ గుణాలను దాటి ఉన్నవాడే కదా, మరి రూపాన్ని దాటి ఉన్నవాడు, గుణాలను దాటి ఉన్నవాడు, ఈ దశలన్నీ మారి ఉన్నది అక్కడ తేజోమయంగా ఉన్న పరమాత్మ కదా మిగులుతాడు అక్కడ ఎప్పటికైనానే. మరి ఇక్కడ అజ్ఞానం ఏది, జ్ఞానం ఏది? మన గత జన్మ సంస్కారాన్ని బట్టి ఈ అజ్ఞానం తెచ్చుకొని కొంచెం ఇది అది కూడా తెచ్చుకున్నాం. అలా మనకి అది గడిచిపోయింది, ఇది జరుగుతుంది. రెండూ తెచ్చుకున్నాం కదా, రెండూ జరుగుతాయి కదా. అంటే ఒప్పుకున్నాం అన్నమాట. మన తప్పుని మనం ఒప్పుకున్నాం. తప్పుని ఒప్పుకోకపోతే, తప్పుని ఒప్పుకున్నవాడు భగవంతుడితో సమానం. తప్పుని అహంతో నేను చెయ్యని తప్పు అనేసి ఎప్పుడైతే మనం మన మనసుకు చెప్పుకోలేదో, చెయ్యన నేరం నెత్తి మీద వేసుకోవాలి. అప్పుడు అంటే మన మనసుకి ఎలా నచ్చ చెప్పుకోవాలి? ఇక్కడ తప్పు చేస్తున్నావు, నువ్వు బ్రహ్మంగా మిగులు, నువ్వు ఇక్కడ నీ తప్పు ఎందుకు చేస్తున్నావు అంటే నీ తప్పును నువ్వు ఒప్పుకో. అక్కడ నీ తప్పును వేరే వాళ్ళు తప్పు చేస్తున్నావంటే ఒప్పుకో కదా. నీ తప్పును నువ్వు ఒప్పుకొని నువ్వు ఇలా మిగలాలి కాబట్టి నువ్వు తప్పు చేస్తున్నావు. మిగలకుండానే నాలో నేను మిగలాలి, నాతో నేను ఉండాలి, ఉన్నది నేనే కదా. మరి నన్ను నేను మిగిల్చుకోకుండా నీతోటి ఎందుకు నేను స్నేహం చేసే విషయాలన్నిటిని లాక్కొని ఇవన్నిటి జన్మకి కారణమయ్యేది నాకు అవసరం లేదు కదా అనేసి మనం అజ్ఞానాన్ని అలా దూరం చేయాలి. అప్పుడు జ్ఞానంగా అలా మిగులుతాం. మరి ఇంతకంటా మించిన జ్ఞానం ఇంకెక్కడ దొరుకుతుంది మనకే? శరీరాన్ని దాటిన ఈ కారణ శరీరం నిర్మూలం అవుతుంది. మనస్సు శుద్ధమైనప్పుడే అంతర్ముఖం అవుతుంది. నీలోని నువ్వే నీతోటే నువ్వే ఉన్నదే ఉన్నావు. మరి అలా భావించుకో. దేన్ని త్యాగం చేస్తున్నావు? లేనిదాన్ని త్యాగం చేస్తున్నావు. ఉన్నది అక్కడ ఉండనే ఉంది, లేనిదాన్ని త్యాగం చేస్తున్నావు. అంటే నీ నీడనే నువ్వు వదిలిపెడుతున్నావు అంతే. నిన్నే నువ్వు కరెక్ట్ అనుకుంటున్నావు, నీ నీడను వదిలిపెడుతున్నావు. నీ నీడ ధ్యాస నువ్వు వదులుతున్నావు, నిన్ను నువ్వు గ్రహించున్నావు. అలాగా ఈ దేహం ఒక నీడే కదా. మరి నీడని నిజమని అనుకోకుండా నువ్వు ఉంటేనే కదా ఈ నీడ ఉంది, నువ్వు లేకపోతే నీడ లేదు కదా. మనం నడుస్తూ ఉంటే మన నీడ అక్కడ పడుతుంది, మనం అక్కడ వెళ్తూ ఉంటేనే కదా ఆ నీడ పడుతుంది. అలాగే నేనుంటేనే కదా ఈ దేహం యొక్క నీడ ఇలా వచ్చింది నాకు. నేను ఉండబట్టే ఈ నీడ ఉంది. అంటే నా కూడానే ఉంది, ఇది నాకంటే విడిగా లేదు. నేను ఏదై ఉన్నానో అక్కడి నుంచే అది అక్కడ కనిపిస్తుంది కాబట్టి అది నేనే.
నాకంటే విడిగా లేదు, నేనుంటేనే ఆ నీడ ఉంది. అలాగా మనల్ని మనం ఏదో ఒక రకంగా గుర్తించుకుంటా, ఏదో ఒక రకంగా మనకి మన బ్రహ్మమ్మ చాలా తెలియపరిచారు. మరి అందులోంచి మనం కొన్నన్నా తీసుకుని ఈ నడత నడవాలి. నీలోనే గురువు ఉన్నాడు, నీలోనే గురువు ఉన్నాడు అన్నారు కదా. మరి ఆత్మగురువు నాలో ఉన్నాడు కదా. ఆ గురువు నేను నాలోనే ఆ గురువు ఉన్నాడు, నేను ఆ గురువులోనే ఉన్నాను. మరి ఇంకెక్కడ ఆత్మగురువు చెప్పింది ప్రతిదీ కూడా నీకు లెక్కలోకి పెట్టుకుని దాన్ని నిర్లక్ష్యం చేయకుండా అది మంచి చెబుతూ ఉంటుంది, మంచి నడుపుతూ ఉంటుంది, మంచి మాట్లాడుతుంది, మంచి వినబడుతుంది, వినేలా చేసుకుంటుంది. కానీ మనం ఈ చెడుకు వెళ్ళకూడదు, ఉన్నదంతా మంచిగానే చేసుకోవాలి. మన నిజస్థితికి మనం నిజస్థితిగా మిగలాలి అంటే మన నిజస్థితి ఏంటో గుర్తించాలి. ప్రతి ఒక్కళ్ళు అదే ఉన్నాం, ప్రతి ఒక్కరూ అదే ఉన్నాం అంటున్నారు కదా. మరి మనం అలా మిగలాలి కదా. మిగిలితేనే కదా ఉన్నాము 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 అంటే సరిపోవట్లే కదా. దాని విధానం ఏంటి? మన జీవితం ఆశ వలన కదా మన జీవితం ఇలా బంధం ఏర్పడిపోతుంది. దీని మీద ఆశ పెంచుకుంటున్నాం కాబట్టి బందీ అయిపోతున్నాం ఇందులో. ఈ ఆశ వదిలిపెట్టాలి ముందు. అత్యాశ పనికిరాదు, ఆశ ఉండాలి ఎంతవరకు, తిండికి బట్టకి. అత్యాశ పనికిరాదు. మరికి అన్నీ ఇచ్చాడు కదా బ్రహ్మం. మనం అంటే స్వరూపానందంగా మిగలటం ఒకటే. మనం బ్రహ్మం వైపుకి తిరగటమే బ్రహ్మం చూసుకుంటాడు. ఆయన దగ్గర మన ప్రతి ఒక్కరికి మనకు చోటు ఉంది. ప్రతి ఒక్కరికి కూడా స్వరూపంగా మిగలటం కోసం అనంతమైన పరబ్రహ్మం నేనే అయి ఉన్నాను, అది ఏకమై ఉన్నాను. ఏకమే అద్వితీయం బ్రహ్మ. ప్రతి ఒక్కళ్ళు స్వయంభువులమే. మరి భ్రాంతి దేని మీద వదులుకోవాలి? సత్యస్థితి నిలబడాలి అంటే, సత్యం నిలబడాలి అంటే, నువ్వు నిలబడాలి అంటే నీ సాధన పట్టు వదలకుండా, దేంట్లోని బందీ అవ్వకుండా, అప్పుడు నువ్వు స్వయంగా మిగులుతావు. బందీ అవ్వకపోవటమే ఇంకా దేని మీద పట్టు ఉండదు. బందీ అవుతే పట్టు, బందీ అవ్వకుండా పట్టు లేదు. మరి మనం అలా కృషి చెయ్యాలి. కృషి చేయగా బ్రహ్మంగా అంటే జీవితంలో బంధం ఏర్పడదు. మనకి ఆశ కలగదు కదా, అందుకని బంధం ఏర్పడదు. మరి భ్రాంతిని వదిలేస్తాం కదా. సత్యస్థితిలో భ్రాంతి మిగలదు కదా, ఏ పట్టు ఉండదు కదా. శరీరమే మంద కానప్పుడు మనం ఏ పట్టుతోటి ఉండాలి? మనం శరీరం మనం కానప్పుడు ఈ మొత్తం ఇందులో సమస్తం పనిచేసేదంతా తానే కదా, తన నిండే జరుగుతుంది కదా. మరి అక్కడ శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను ఎలాగవుతాను? అప్పుడు శరీరం నాది కానప్పుడు శరీరానికి కదా ఇంద్రియాలు. మరి ఇవి కూడా నేను కానప్పుడు నేను ఏంటి? ఈ మనసునా నేను కాదు కదా. మరి బుద్ధినా నేను కాదు కదా. మరి నేను ఎవరిని? ఇవన్నీ తీసేయటమే. కారు ఉంది, కారుకి ఒక్కొక్క పార్టు తీసేస్తే అక్కడ కారు లేదు కదా. ఇల్లు ఉంది, ఇంటిలో ఒక్కొక్క గోడ మన భావనలో తొలగించేస్తే ఇల్లు ఎక్కడుంది? ఈ దేహంలో ప్రతి దాన్ని తొలగించేస్తే దేహం ఎక్కడుంది? మరి ఇవన్నీ ఎక్కడున్నాయి? బ్రహ్మంలోనే ఉన్నాయి, బ్రహ్మంలోనే పెరుగుతున్నాయి, బ్రహ్మంలోనే లయమవుతున్నాయి. మరి ఇలాగ మనం గుర్తించుకోవాలి బ్రహ్మాన్ని. బ్రహ్మంలోనే మనకు విశ్రాంతి ఉంది కాబట్టి, అంతర్లీనంగా ఉన్నది బ్రహ్మమే కాబట్టి ఆ బ్రహ్మంలోనే మనకు పని, బ్రహ్మంలోనే మన నడత, బ్రహ్మంగానే మన బ్రతుకు. అంటే బందీ అవ్వకపోవటమే బ్రహ్మంగా నిలబడతాము. బందీ ఎప్పుడైతే అవుతున్నామో బంధంలో చిక్కుకుంటున్నాము. అంటే మనకు బ్రహ్మం ముందు ఈ దేహమే నువ్వు కాదని చెప్పినప్పుడు మనం దాన్ని ఎలా తీసుకోవాలి? దేహం నేను కాదంటున్నారు కదా, మరి దేహానికి ఇంద్రియాలు ఉన్నాయి, పని ఉంది కదా. మరి పని నేను ఎలాగయ్యాను? దేహం పని నేను కాదు, ఇంద్రియాల పని నేను కాదు, మరి నేను ఈ మనసు పని నేను కాదు, ఈ బుద్ధి పని నేను కాదు. మరి ఇవన్నిటికి ఆధారభూతులు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఎవడు? ఏ శక్తి నడిపించింది ఈ దేహాన్ని, ఈ పనిముట్టుని?
ఇప్పుడు ఏ వస్తువైనా కరెంటు మీద పెట్టినప్పుడు పనిచేస్తుంది. ఆ కరెంటు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కరెంటుకి ఆధారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ట్రాన్స్ఫరాలు కట్టుకుని మనం అక్కడి నుంచి తీసుకుంటున్నాం ఆ కరెంట్ని. అలాగే అనంతమైన పరబ్రహ్మంలోంచి ఈ ట్రాన్స్ఫరం వచ్చి మరి ఇక్కడ మనకి ఇలా పని జరుగుతుంది. ఈ దేహానికి లోపల ఆ శక్తి మన ఆ ఆధారం ఆ శక్తి అయ్యింది కాబట్టి ఇక్కడ జరుగుతుంది. అనంతమైన శక్తిలో నుంచి కదా జరుగుతుంది. ఇదంతా అనంతంగా ఉంది కదా, అది అంతం లేదు కదా, ఇది ఎప్పుడూ ఉంది కదా. అంటే ఇది తుది ఇది మొదలు అని లేదు కదా. మరి ప్రతి ఒక్కళ్ళు అదే ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు అదే ఉన్నారని మనకు చెప్పారు. మరి మరి ఈ జన్మ ఒక యాత్ర. మనం జన్మించామంటే ఒక యాత్ర చేస్తున్నాము. ఈ యాత్రలో ఎప్పుడు మనకి ఈ యాత్ర పూర్తవుతుందో మనకు తెలియదు, దేహం యొక్క యాత్ర. మరి ఎన్ని జన్మల నుంచో ఈ యాత్ర చేస్తాం, ఈ జన్మకు పరిమితం కాదు. మరి ఎన్ని జన్మల నుంచో యాత్ర చేసి 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 అలసిపోయి యాత్రకి ఇంకా ఈ జన్మకి మనకు ముగింపు పలకాలి కదా. మరి ఈ అవకాశం కలిగింది కాబట్టి నా స్వరూపం నేను గ్రహించాలి, నా జన్మలు నేను ముగించాలి. ఇంకా ఈ జన్మ నాకు ఇంకా ఈ జన్మతో నాకు పనేంటి, ఇంకా నేను ఇప్పుడే ఈ జన్మనే నేను చరితార్థమైపోవాలి. నన్ను నేను గ్రహించాలి, నన్ను నేను తెలుసుకోవాలి, నాకు నేనుగా మిగలాలి. నా సుఖం నా దగ్గరే ఉంది, బయట ఎక్కడా సుఖం లేదు నాకు. నా సుఖం నా అంతర్లీనంగా నా దగ్గరే ఉంది. అంటే ఈ కాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా మన నిజస్వరూపాన్ని మనం తెలుసుకోవాలి. ఈ కాలం కూడా మనకు సమాధానం చెబుతుంది. కాలమే పరిష్కరించాలంటారు కదా ఏదైనా అని. మనకి ఎదురయ్యేదంతా కూడా ఈ కాలం మనకి పరీక్ష. ఇదంతా కూడా మనం నిలబడటం కోసం ఇదంతా ఒక పరీక్ష. అంటే దీన్ని మనం భావించుకోవటంలో మనకు తేడాలమ్మా, అంతే. మన భావన ఎలా భావించుకోవాలో, దేహ భావన విడిగా ఎలా చూడాలో, బ్రహ్మ భావన ఎలా నిలబెట్టుకోవాలో మనకే తెలియాలి. మనకి స్వేచ్ఛ, శాంతి, మరి సుఖం ఇవన్నీ మరి బ్రహ్మంలో ఉన్నాయని తెలుస్తుంది. మరి ఎలా నిలబెట్టుకోవాలి, నేను తత్వాన్ని నేను ఎలా గ్రహించాలి, తత్వంగా నేను ఎలా మిగలాలి, దేన్ని చింతించాలి, దేన్ని స్మరించాలి, దేంతో నేను మిగలాలి అంటే మనకి ఎలా మిగులుతాము? మన ఆలోచన విధానం గమనించున్నాము. అది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో తెలుస్తుంది, ఎక్కడ లీనమవుతుందో తెలుస్తుంది కదా. అలాగే ఈ సృష్టి కూడా ఎక్కడ పుట్టుకొస్తుంది? అనంతంలోనే. ఈ అనంతంలోనే లీనమవుతుంది. మరి నా మనసు, నా బుద్ధి, నా చిత్తం అన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి, ఎక్కడ లీనమవుతున్నాయి? నాలో నుంచే వచ్చి నాలో లీనమవుతున్నాయి. సత్తు చిత్తు ఆనందాన్ని నేను. అలా అనుక్షణం నీ గుర్తులో ఉండు. అప్పుడు నీవు మృత్యువు ఏమీ చేయలేదు, నీ జీవితం అంతా కూడా హాయిగా ఉంటావు, ఆనందంగా మిగులుతావు. మరి ఇవన్నీ తెలిసాక అలా ఎందుకు ఉండొద్దు? మరి తెలియకముందు అందులో ఉన్నాము, తెలిసిన తర్వాత ఇది వేరు అది వేరు అనకుండా మిగలటం. తెలియకముందు దాన్ని వేరు చేసాము, తెలిసిన తర్వాత ఉన్నదంతా అదే ఉన్నదంతా అదే ఉన్నదంతా అదే, రెండోది లేదంటా ఉంటే అసలు ఎక్కడ కనిపిస్తుంది అప్పుడు రెండోది? బ్రహ్మ ఎరుకతో ఉన్నప్పుడు రెండోది ఎందుకు కనిపిస్తుంది? నువ్వు ఆ ఎరుక లేనప్పుడే నీకు రెండో దానిగా గ్రహించినావు అని తెలియాలి. అక్కడ మన శక్తి, మనకి శాంతి అందుతుంది అంటే మరి బ్రహ్మంగా నిలబడితేనే ఆ శాంతి అందుతుంది. లేదంటే అసలు అంది పనే లేదు. అసలు ఎలా అందుతుంది? నీకు నువ్వే కల్పించుకుంటున్నావు కాబట్టి నువ్వే పడు అంటాడు బ్రహ్మం అక్కడ. నీ శక్తిని నువ్వే వినియోగించుకోవాలనుకుంటున్నావు కదా, నువ్వే పడు. నా శక్తి అవసరం లేకపోతే నీ శక్తితోటి నువ్వు ఉండు. మరి మనకు ఎన్నాళ్ళు ఈ శక్తి పనిచేస్తుంది? దేహం యొక్క శక్తి. తిండి తిన్నంతసేపు ఆ శక్తి ఉంటాను, తిండి తినకపోతే నీరసం పడిపోతుంది కదా. మరి బ్రహ్మశక్తి అలా కాదు కదా. అది ఎల్లవేళలా ఏ స్థితిలో ఉన్నా సరే మనసు కదలికలు లేకుండా ఉంటుంది. దేహానికి రోగం రావచ్చు, మనసుకు రోగం రాకూడదు. దేహానికి వచ్చినప్పుడు మనసు చెబుతుంది కదా, నాకు రోగం అంటుంది. నాకు రోగం ఏంటి? నేను బ్రహ్మాన్ని.
ఈ దేహానికి కదా వచ్చింది, దేహం భరింతాంది, నేనెక్కడ భరింతున్నాను? నేనెందుకు కదలాలి? నేను కదిలేదాన్ని కాదు, నేను కదలని దాన్ని. ఈ కదలిక లేని స్థితే నాది అని అలాగా మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. బ్రహ్మజ్ఞానం దగ్గర నిలబడాలి, మనం ఆగాలి, తట్టుకోవాలి, ఆ స్థితి సంపాదించుకోవాలి, గట్టిగా నిలబడాలి, యథార్థాన్ని గుర్తించాలి, యథార్థం మిగలాలి. దాన్నే గుర్తింతా ఉంటే దానికే మిగలటకి ఏం చేస్తాం? ఇంకా వేరే చోటు లేదు కదా. ఇంకా బ్రహ్మం దగ్గరే మనకు చోటు, వేరే చోటు లేదు. ఆత్మకన్నా వేరే లేదు, అదే సుఖం, అదే ఆనందం, అదే అంటామంటే దానిగానే మిగులుతాం. ఇగో ఇదంతా కనిపిస్తుంది, ఈ కనిపించేదంతా ఎందులో ఉంది? అందులో ఉన్నప్పుడు నా మనసు ఎందుకు కదుపుకోవాలి? దాంతోటే ఉండాలి కానీ నేను వీటితో కదుపుకోకూడదు కదా. ఇందులో ఉన్నదాంతో కదుపుకోకూడదు కదా. ఉన్న దాంట్లోనే ఉంది, అది ఏది ఉందో దాంట్లోనే ఉంది ఇదంతా అని. అలాగే నా దేహం కూడా అందులోనే ఉంది, విడిగా ఎక్కడన్నా ఏమీ లేదు. విడిగా ఏముంది? ఇంకా ఈ దేహం ఇందులోనే ఉంది, ఇందులోనే లయమవుతుంది, ఇందులోనే కలిసిపోతుంది. ఇందులోనే కలిసి దాన్ని విడిగా కలుపుతుందని నేను ఎందుకు అనుకోవాలి? విడిగా లేని దాన్ని విడిగా ఉందని నేను ఎందుకు అనుకోవాలి? ఇందులోనే అన్నీ జరుగుతున్నాయి, సమస్తం కూడా ఒక్క దాంట్లో జరుగుతున్నాయి. ఒకటే అయి ఉన్నాం మనం, ఒకటే అంతటా ఉంది, అంతా ఒకటే. మరి అంటే విడివిడిగా ఎందుకు కనిపిస్తుంది? అంతా ఒకటే అంటున్నారు కదా మన బ్రహ్మం అమ్మ. మనకు విడివిడిగా ఎందుకు కనిపిస్తుంది? నువ్వు మనసు పెట్టి చూస్తున్నావు కాబట్టి విడివిడిగా కనిపిస్తుంది, వేరుగా కనిపిస్తుంది, నీకంట ఇతరంగా కనిపిస్తుంది. అదనమాట. మనల్ని మనం అలా కదిపేసుకుంటున్నాం అనమాట. కదిపేసుకుని అంటే అక్కడ నిలకడ పొందట్లేదు. ఒక్క క్షణం నిలబడి నేనే ఉన్నానంటే అక్కడ ఉన్నదాంతో ఉండగలుగుతాం. మరి ఎవరు వచ్చినా కదిపేసుకుంటున్నాం, ఎక్కడికి వెళ్ళినా కదిపేసుకుంటున్నాము, ఇంట్లో ఉన్నా కదిపేసుకుంటున్నాము. అంటే భవిష్యత్తు అన్న ఆలోచన, గతంలో సంచితం అన్న ఆలోచన, మరి ఇప్పుడు వర్తమానంతో ఉండట్లేదు. అందుకనే మనల్ని మనం కదుపుకుంటున్నాం. అంటే అసలు కదిపేదే నేను, కదిలించేదే నేనున్నాను అక్కడ. నేను లేకపోతే కదిలేది ఎక్కడ ఉంది? కదలంది ఎక్కడ ఉంది? నేనుంటేనే కదా ఇదంతా ఉందని ఎప్పుడైతే గ్రహించున్నామో అప్పుడు ఎదరికి వెళ్తూ ఉంటాం. మొక్క ఉంది, అక్కడ ఎవరు కదుపుతున్నారు? దాన్ని పెరుగుతుంది కదా. అది ఎవరు కదుపుతున్నారు? తానే కదా. తాను ఉన్న మూలనే కదా అది కదులుతుంది. మరి తాను లేకపోతే కదలలేదు. మరి దాన్ని మొక్కని చంపేద్దామా, ఉంచుదామా అంటే మన చేతుల్లో ఉందా? దాని విధానం దానికి తెలుసు, తానుకి తెలుసు, స్వరూపానికి తెలుసు. కానీ దానికి తెలియదు. అది పెంచుతావంటే పెరుగుతుంది అంతే, అది కదిపింతావంటే కదులుతుంది. ఆ కదిలిది కదలంది తానే అని మనకు బ్రహ్మమ్మ మనకు అనేక సార్లు మనకి చెప్పారు. కదిలిది నేనే, కదలంది నేనే, ఉన్నదంతా నేనే, ఉన్న దాంట్లో ఉండాలి, లేనిది లేదు, ఉన్నది ఉందే అని. అంటే మనకి తెలియక కదుపుకుంటున్నాము అంతే. అదొక్కటి గ్రహించుకోవాలి. ఇది నాలోంచి జరుగుతుందని తెలియక కదుపుకుంటున్నాం. మనలోంచే ప్రతి కదలిక మనలో నుంచే ఉంది, మనలోనే విడుదల, మనలోనే ఏకమవుతుంది. సృష్టి, స్థితి, లయ అన్నీ మనలోనివే, అంటే బ్రహ్మంలోనివే. సృష్టి, స్థితి, లయ అంతా బ్రహ్మంలో ఉంది. మరి బ్రహ్మంలోనే వచ్చినప్పుడు బ్రహ్మం కాక ఇంకే విడిగా ఏమన్నా ఉందా? విడిగా లేని దాన్ని విడిగా ఉంది అనేసి అంటే మనకి ఏది గోచరం అయితే అది నిజం అనుకుంటున్నాము, ఏది మనకు అర్థం అవుతామంటే అదే నిజం అనుకుంటున్నాము. అసలు నిజం దాని మూలం కదా, అసలు నిజం దాని మూలం అయి ఉంది. మరి అంటే బ్రహ్మ ఆధ్వర్యంలో మనం ఉండాలి కానీ మన ఆధ్వర్యంలో బ్రహ్మాన్ని ఉంచుకుందామంటే అక్కడ కుదిరి పని కాదు. దేవుడు ఉన్నాడు, గుళ్ళోనే ఉన్నాడు అని అనుకున్నాం. మరి ఎక్కడ లేడు దేవుడు? ఎక్కడ లేడు?
దేవుడు లేకుండా ఇదంతా జరుగుతుంది. గొప్పతనం అంతా ఎవరిది? పరమాత్మదే ఈ గొప్పతనం అంతాని. మరి మనదంటూ ఏమీ లేదు ఇక్కడ అసలు. మనల్ని మనం సవరించుకుంటమే మన పని. మనం సవరించుకోవాలి, ఎందులోని ఇరుక్కోకుండా మనల్ని మనం సవరించుకోవటానికే అక్కడ వచ్చిన పని అది. సవరించుకోవటం అంటే ఈ బాహ్యంగా ఈ ఈ సంసారాన్ని సవరించుకోవటం అనుకుంటాం. ఇది తెచ్చిపెట్టుకున్నది ఎలా అయినా సవరించబడుతుంది. ఈ బ్రహ్మంగా ఉన్న అది యుక్తితోటి అది సవరించబడుతుంది. కానీ మన లోపల పని మాత్రం చాలా తొందరగా జరగాలి. ఎందుకంటే దేహం ఈ శ్వాస ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు. మరి తెలియనప్పుడు దాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఈలోగా ముందే కంగారు పడాలి కదా. నన్ను నేను తెలుసుకోవాలి, నేను నిశ్చలంగా మిగలాలి. ఆ నిశ్చలమే, ఆ మౌనమే నేను. మన ఆంతర్యం అంతా కూడా ఆ మౌన స్థితితోటే ఉండాలి. నా అనంతంగా ఉన్నాను నేను, మౌన స్వరూపుణ్ణి నేను, కాలాతీతుణ్ణి నేను, గుణాతీతుణ్ణి నేను, నామాతీతుణ్ణి నేను, దేహాతీతుణ్ణి నేను అని అలా మనం అనుకుంటేనే అక్కడ నిశ్చలంగా మిగలగలుగుతాం. మనల్ని మనం రక్షించుకోవాలంటే అతీతంగా మిగలటమే. ఆనందం కలుగుతుంది. అప్పుడు ఆనందాన్ని మనం గ్రహించగలుగుతాం కదా. అప్పుడు ఆనందం గ్రహించినప్పుడు ఆనందం ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? నాలో నుంచే కదా. నేనే ఆనందమై ఉన్నాను అని అలా ఎదరికెళ్తూ ఉంటుంది. మిగులుతూ ఉంటుంది. అలాగా మిగలటమే మన పని. ఉన్నదాంతో మిగలటం అమ్మా. లేనిది ఎక్కడి నుంచి తెస్తాం? ఉన్నదాంతో ఉన్నట్టుగా మిగులుతాం అంతే. లేని దాంతో మిగులుతున్నాం. అదే ఇక్కడ వచ్చిన చిక్కు. ముందు లేనిది నశించిపోయేది, కదిలిదంతా నశించిపోతుంది. మరి దాంతో మనం టచ్ అవుతున్నాము. మనతోటే మనం ఎప్పుడు కూడా మన టచ్చింగ్ ఎప్పుడు కూడా మనతో ఉండాలి. మనమే అదై ఉన్నాము, అదే మనమై ఉన్నాము. ఉన్నదాంతో నేను ఉండాలి. మరి మనకు తత్వ విచారణ అలా జరగాలి. జరిగినప్పుడే మనం స్ట్రాంగ్గా ఉంటాం. అంటే మనం మరి బ్రహ్మమ్మ దగ్గరికి వచ్చి మనం ఇలా స్ట్రాంగ్గా ఉంటున్నాము, ఇలాగ నిశ్చలంగా నిర్మలంగా మనస్సు లేని స్థితిలో ఉంటున్నాము అంటే మరి ఎంత స్ట్రాంగ్గా ఉంటే అవుతాము, నిలబడగలిగేము ఇవాళ. అంటే పునాది గట్టిగా ఉంటే గృహం ఎప్పటికీ పడిపోదు అన్నట్టుగా గృహం బాగుంటుంది కదా. పునాది గట్టిగా ఉన్నదాని మీదే బాగుంటుంది కదా. మరి నాకు ఈ బ్రహ్మం పునాది గట్టిగా ఉంటేనే దీంట్లోంచి నేను జారిపోకుండా బ్రహ్మంగా నిలబడిపోతాను. ఇంక వెనకంజు లేకుండా అవ్వాలి. ఇంక వెనకడుగు లేదు, ఉన్నది అదే. మన బ్రహ్మమ్మ నిక్కచ్చిగా చెప్పారు. తాను చెప్పిన వాక్యం అలా మనకు అనుభవపూర్వకంగా అందుతుంది. అనుభవించిన వాళ్ళ సాంగత్యమే అందుతుంది, మామూలుగా అందదు. మనకు ఊరికే శాస్త్రాలు చదివేసినా ఏమీ తెలియబడదు. అంటే శాస్త్రజ్ఞానం వస్తుంది మనకు అక్కడ. అనుభవజ్ఞానం ఇంకెప్పుడు అనుభవిస్తాము? అనుభవజ్ఞానులైన గురువుల ద్వారాగానే అనుభవాన్ని మనం తెలుసుకోగలుగుతాం, అనుభవంగా మిగలగలుగుతాం. అంటే ఈ జీవితం ఎప్పుడూ సాఫీగా సాగిపోవాలి అని అనుకుంటే కుదరదు కదా. జీవితం అలాగే సాగుతుంది. ఎలా సాగాలో అలా సాగుతుంది. నేను బ్రహ్మంగా సాగాలి. ఈ జీవితం నా చెప్పు చేతుల్లో ఉండాలనుకుంటే ఎలా కుదురుతుంది? బ్రహ్మం చెప్పు చేతల్లో నేను ఉన్నప్పుడు ఉన్నది బ్రహ్మమే అని స్వరూపం అని గుర్తించుకుంటా, మూలాన్ని గుర్తించుకుంటా ఉన్నప్పుడు నువ్వే అదై ఉన్నావు గుర్తించినప్పుడు నీ చెప్పు చేతల్లో నీ మనస్సు వ్యవహారం నడుపుతూ ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది? మైండ్ పీస్ఫుల్గా ఉండి, అంటే ఇప్పుడు నా పని నేను చేసుకుంటా ఉంటే ఇతరుల మీద ఆధారపడకపోతే నాకు ఎంత బాగుంటుంది? అలాగా బ్రహ్మం నా పని నేనే నా మీద ఆధారపడుతున్నాను. ఎవరు ఇది ఇక్కడ చేసేది కాదు. ఇది దేహానికి ఎవరైనా చేస్తారు కానీ బ్రహ్మం ఎవ్వరూ నాకు ఇవ్వరు, నాకు తెలియబడదు. ఎవరి ద్వారా కానీ నాకు తెలియబడదు. నన్ను నేను ఉద్ధరించుకోవాలి. నా సాంగత్యం ఎలా ఉండాలి? నేను బ్రహ్మజ్ఞానుల దగ్గరికి వెళ్ళాలి, బ్రహ్మాన్ని తెలుసుకోవాలి, దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి.
మరి నా లోపలికి వెళ్తేనే కదా నేను అనుభవించగలుగుతాను. నాకంటా విడిగా ఉందని చూస్తే నేను ఎలా అనుభవించగలుగుతాను? మన తత్వ విచారణలో మనకి ఇదంతా విడిపోవాలమ్మ. మనకి ఇదంతా కూడా జరగాలి. తత్వ విచారణలో జరిగినప్పుడే నిలబడగలుగుతాము, నిలకడగా మిగలగలుగుతాం, నిశ్చలంగా మిగలగలుగుతాం, మౌని స్థితిలో మిగలగలుగుతాం. శాశ్వతమైనది ఇదే కదా అనేసి ఆ ఆనందంతో మనం జీవిస్తాం. శాశ్వతమైన ఆనందంతో జీవిస్తాం. ఈ ఆనందం క్షణికం కదా. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనంత క్షణికమే. బ్రహ్మానందం అలా కాదు కదా, ఎల్లవేళలా ఉంది కదా ఆనందం. అసలు బ్రహ్మం అంటే ఏంటో తెలిసినప్పుడే మనకి ఈ ఆనందం అంటే ఏంటో, ఆనందం ఎలా పొందాలి, ఆనందాన్ని ఎలా అనుభవించాలి, ఇది కొత్తగా పొందేది కాదు, నువ్వే అయి ఉన్నావని అక్కడ ఒక్కొక్క స్టెప్పు బ్రహ్మంగా అలా మిగులుతూ ఉంటుంది. మరి జ్ఞానానికి మించిన జ్ఞానం ఏముంది? ఇదే కదా జ్ఞానానికి మించిన జ్ఞానం అంటే. జ్ఞానం అంటే మనం మసులుకోవటం జ్ఞానం అనుకుంటాం, మిగలటమే జ్ఞానం. జ్ఞానంగా మసులుకోవటం జ్ఞానం అనుకుంటాం కదా, జ్ఞానంగా మిగలటమే జ్ఞానం అయి ఉంది. జ్ఞానం వేరు, భగవంతుడు వేరు, గురువు వేరు లేదు కదా. అంటే ఆ జ్ఞాన జ్యోతి ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి మన లోపల, ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. అంటే ఒక్కసారి వెలిగింది అంటే ఇంకా అది వెలుగుతూనే ఉండాలి మన లోపల జ్ఞాన జ్యోతిని. కనులు మూసుకొనుము నీలో జ్యోతి ఉంది చూడు అంటారు కదా, అలాగా అది ఎప్పుడూ వెలుగుతూనే ఉంది. దాన్ని మనం దర్శించాలి. అది ఎప్పుడూ ఉన్నదాన్ని మనం ఎప్పుడూ ఉన్నట్టుగా దర్శించాలి. ఒకప్పుడు లేనిదానిగా కాదు, ఎప్పుడూ ఉంది. దాంతో మిగలటం కోసమే మనం వచ్చాం, దాంతో మిగలటం కోసం వచ్చాం. ఎప్పటికైనా దాంతో మిగలాలి. అదేదో ఈ జన్మలో మిగులుదాము. ఈ జన్మలో తెలిసింది కాబట్టి మనకు బ్రహ్మజ్ఞాన గురువు, మన సద్గురువు దొరికారు కాబట్టి, ఇప్పుడు తెలిసింది కాబట్టి దీన్ని అనుభవిందాము. ఎప్పుడో అంటే ఎప్పుడుదో చేరటం కాదు కదా ఇదంతాని. ఎప్పుడూ కూడా ఉన్నదాంతో ఉండటమే, ఉన్నదాంతో ఉండటం, దాంతోటే మిగలటం. బ్రహ్మార్పణం అమ్మ.